హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందుష్ ఛానల్. ఈరోజు వీడియో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందుష్ ఛానల్. ఈరోజు మనము హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుందాము. నాకు ఇప్పటికి ఆల్మోస్ట్ 37th వీక్ రన్ అవుతుంది. సో ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఇప్పుడు బ్యాగ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుందాము. మీరు నా బట్టలు అండ్ బేబీ ఐటమ్స్ చూడకపోయింటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసరికి నాకు తెలిసి డెలివరీ అయిపోయి ఉంటుంది, బేబీతో ఉంటాను. బట్ నేను మీకు ఇప్పుడు ముందుగా మీకు చూపిస్తున్నాను అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఇది వచ్చేసి డైపర్ బ్యాగ్. నేను ఇందులోనే బేబీ బట్టలన్నీ హాస్పిటల్కి పట్టుకెళ్ళడానికని ఇది పెట్టుకుంటున్నాను. ఇది నేను సింగపూర్ నుండి మా పిన్ని తెచ్చింది. సో ఈ బ్యాగ్లో నేను బేబీ కోసం ఏమేమి ఐటమ్స్ ప్యాక్ చేస్తాను అనేది చూడండి. నాది సపరేట్గా అండ్ బేబీది సపరేట్గా నేను ప్యాక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ టైంలో ఈజీగా ఉంటుంది. నేను ఆ టైంలో ఎలా ఉంటానో తెలియదు కాబట్టి మమ్మీకి కూడా ఈజీగా ఉండేలాగా నేను ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం తీసుకెళ్తున్నానంటే బేబీ కోసము వెట్ వైప్స్ ఒకటి తీసుకెళ్తున్నా అండ్ డ్రై వైప్స్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ వచ్చేసి హ్యాట్స్ 2-3 తీసుకెళ్తున్నాను. అండ్ హ్యాండ్స్కి కూడా నేను సెట్ లాగా ఇలా తీసుకెళ్తున్నాను. హ్యాట్కి హ్యాండ్ అండ్ లెగ్స్కి మ్యాచ్ అయ్యేలాగా అలాగా 3 pairs అనేది నేను తీసుకెళ్తున్నాను. మనకి ఎన్ని అవుతాయో తెలియదు కాబట్టి సో మనం 3 pairs అనేది నేను క్యారీ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, చూడండి. అండ్ బేబీ కోసము 3 sets అలాగా బట్టలు కూడా తీసుకెళ్తున్నా, వైట్ కలర్. అండ్ ఇదొక సెట్ తీసుకెళ్తున్నా. అండ్ నైట్స్ ఏమో ఇప్పుడు వింటర్ కాబట్టి సో బేబీ కొంచెం వెచ్చగా ఉండాలని చెప్పి ఇలా ఫుల్గా ఉండేది తీసుకెళ్తున్నాను. ఇదొక సెట్. అండ్ అన్నీ వైటే ఉంటాయి, ఆల్మోస్ట్ నేను వైటే తీసుకున్నాను. గర్ల్ బాయ్ అనేది మనకు తెలియదు కాబట్టి వైట్ అనేది సరిపోతుంది కాబట్టి నేను అలా తీసుకున్నా. అండ్ ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి నేను ఈ డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. బట్ తెలీదు ఆ నిమిషం మనకి ఏం జరుగుతుందో, బేబీ హైట్ వెయిట్ బట్టి మనకి తెలియదు కాబట్టి నేను అందరికీ ఇది తీసుకెళ్తున్నాను. ఇలాగ 5 pairs ఆఫ్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా. అండ్ ఒక టవల్ కూడా తీసుకెళ్తున్నాను. ఫస్ట్ డే షవర్ చేస్తారు లేదో నాకు ఐడియా లేదు, బట్ నేను ఇది కూడా ఒకటి పెట్టుకున్నాను, ఎందుకు యూజ్ అవుతుంది కదా అని చెప్పని. అండ్ ఇది వచ్చేసి క్లాత్, కాటన్ టైప్ ఉండే క్లాత్ ఒక 3 sets తీసుకున్నా. ఎందుకంటే బేబీకి మౌత్లోన చిన్న బబుల్స్ లాగా ఏవో ఉంటాయంట, నాకు తెలీదు. మా సైడ్ అయితే మేము ఇది యూజ్ చేస్తాం అది క్లీన్ చేయడానికి కానీ, సో దానికని ఇది పెట్టుకున్నాను నేను. అండ్ బప్పింగ్ క్లాత్స్ ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఒక 3 pairs అలాగా తీసుకెళ్తున్నా. అండ్ ఇవి మమ్మీ వాళ్ళు మళ్ళీ వాష్ చేసి మళ్ళీ తెస్తుంటారు. సో మనం ఎన్ని డేస్ ఉంటాం కూడా హాస్పిటల్లో తెలియదు కాబట్టి నేను అన్ని 3 pairs లాగా పెట్టుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసి లంగోటాస్ కూడా తీసుకెళ్తున్నా, మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలోన. ఇదిగోండి ఈ టైప్ కొంచెం సాఫ్ట్గా ఉండేవి. ఇవి ఒక 3 pairs, ఇవి ఒక 6 pairs అలాగా తీసుకెళ్తున్నాను. అండ్ డైపర్స్ కూడా ఒక 3-4 అలా తీసుకెళ్తున్నా. ఫుల్ ప్యాకెట్ తీసుకువెళ్ళడం లేదు, ఒక 3-4 సరిపోతుందని నేను అనుకున్నా. ఒకవేళ కావాలి అంటే మమ్మీ వాళ్ళు అప్పుడు మళ్ళీ తెస్తారని చెప్పి. అండ్ ఒక డ్రై షీట్ మ్యాట్, ఇది పెద్ద సైజు డ్రై షీట్ మ్యాట్, M సైజ్ తీసుకున్నాను. చూసారా ఎంత పెద్దగా వచ్చింది. సో ఇదొకటి. అండ్ బేబీ షాంపూ అండ్ సోప్ తీసుకెళ్తున్నా. అండ్ మళ్ళీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బేబీకి మస్కిటోస్ ఏవి దగ్గరగా రాకుండా ఉండడానికి అని చెప్పి మస్కిటోస్వి కూడా ఇలాగా ఉంటే ప్యాచెస్ అవి తీసుకున్నాను. చెక్ చేసే తీసుకున్నానండి బేబీకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పని.
అండ్ ఒక సిలికాన్ స్పూన్ కూడా తీసుకువెళ్తున్నాను. చెప్పలేం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇలా ఉంది చూడండి సిలికాన్ స్పూను. అండ్ ఇది వచ్చేసి బేబీకి మెడిసిన్స్ ఇస్తారు కదా, సో ఆ టైంలో యూజ్ అవుతుందని చెప్పి చూడండి ఎంఎల్స్ ఉన్నాయి దీని మీద. 1 2 3 4 5 ఎంఎల్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఇది కూడా యూజ్ అవుతుందని. అండ్ ఇది వచ్చేసి నోస్లో ఉండేదానికి తీయడానికి యూజ్ అవుతుందని. ఇది కూడా తెలీదు ఏవి యూజ్ అవుతాయని, బట్ పెట్టుకుంటున్నాను నేను ఒక ఐడియాకి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్. ఇది కూడా బేబీ మౌత్ క్లీన్ చేయడానికి కానీ దేనికైనా యూజ్ అవుతుందని ఇది ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే మనం ఫీడింగ్ ఇచ్చే టైంలోన ఇలా కవర్ చేసుకొని మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. అండ్ మనకి డిస్టర్బెన్స్ ఉండదు. వస్తుంటారు కదా బేబీని చూడడానికి కూడా, అప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పని ఇది కూడా ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ ఈ క్లాత్స్ కూడా తీసుకెళ్తున్నాను. టవల్స్ లాగా యూజ్ అవుద్ది కప్పుకోవడానికి, అండ్ స్క్వాడ్ లాగా కూడా యూజ్ అవుతుందని ఇది ఒక 3 pairs అలాగా తీసుకువెళ్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు బేబీ టాయిలెట్ వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు దీని మీద పెట్టేసి డ్రై షీట్ మ్యాట్ ఇది వేసేసి దీని మీద బేబీని పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇదొకటి ఇలాగా. ఇవన్నీ మేము ఇంట్లోన స్ట్రిచ్ చేసుకున్నవి, లేకపోతే బయట ఇచ్చి స్ట్రిచ్ చేసుకున్నవి. ఇది కూడా మా సైడ్ యూస్ చేస్తారు, మరి మీ సైడ్ యూస్ చేస్తారో లేదో నాకు తెలీదు. సో ఇవి ఒక 3 pairs అలా తీసుకువెళ్తున్నాను. అండ్ ఇప్పుడు బేబీ చూసారు కదా, అండ్ ఇప్పుడు నా కోసం ఏం తీసుకువెళ్తున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకెళ్తున్నాను. ఇది మనకి కంపల్సరీగా ఉండాలి. ఇది మనకి డైపర్ ఎలాగో మనకి ఇది ఇలాగా నేను ఇది ఒకటి పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత 2 pairs ఆఫ్ సాక్సెస్ కూడా తీసుకువెళ్తున్నాను మనకి వేడిగా ఉండాలని. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి సో నేను కంపల్సరీగా తీసుకోవాలి ఇది. అండ్ ఇన్నర్స్ కూడా తీసుకెళ్తున్నా ఒక 5 pairs. అండ్ ఇది వచ్చేసి నైట్ వేర్ ఇది కూడా ఫీడింగ్ నైటీసేనండి. ఇదిగోండి ఇలాగా మీకు లాస్ట్ టైం చూపించాను అవే. అందులో తీసుకెళ్తున్నా ఒక 3 pairs తీసుకెళ్తున్నా. ఇదొకటి అండ్ ఇదొకటి 2 pairs తీసుకెళ్తున్నా. అండ్ ఇంటికి వచ్చినప్పుడు మనకి మంచి డ్రెస్ ఉండాలి కదా, సో దానికోసమని ఈ డ్రెస్ తీసుకున్న ఫ్రాక్. అండ్ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ అండ్ సోప్, కోంబ్ ఇవి కూడా తీసుకువెళ్తున్నాను. అండ్ ఫీడింగ్ బ్రాస్ కూడా 2 తీసుకువెళ్తున్నా. అండ్ నిప్పుల్ కవర్ చేసుకోవడానికి ఇవి కూడా తీసుకెళ్తున్నాను. ప్యాడ్స్ కూడా నిప్పుల్ ప్యాడ్స్. అండ్ సిలికాన్ నిప్పుల్స్ కూడా తీసుకువెళ్తున్నాను. ఇదిగోండి ఇలాగా. ఒకవేళ బేబీ సక్ చేయలేకపోతే దీంతో మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి నా మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ తీసుకెళ్తున్నా ఈ 2. అండ్ ఇది వచ్చేసి మనకి హాస్పిటల్లో నైట్ టైమ్స్ లైట్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి సో దానికోసమని ఇది తీసుకువెళ్తున్నా. అండ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అదేమో ఇందులో ఇలా పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, దానికోసమని ఈ 2 తీసుకువెళ్తున్నా. అండ్ ఇంకొచ్చేసి అండ్ ఇవి కూడా ఫ్లాస్క్ కూడా తీసుకెళ్తున్నా. వాటర్ అనేది వేడిగా ఉండాలి కాబట్టి సో ఇది కూడా తీసుకువెళ్తున్నా. డ్రింకింగ్కి ఇవన్నిటికి మిల్క్కి ఫ్లాస్క్ కూడా తీసుకెళ్తున్నా. ఒకటి నా కోసము హాట్ వాటర్ అలాగా. అండ్ ఇంకో ఫ్లాస్క్ ఏంటి అంటే టీ, కాఫీస్, మిల్క్ ఏదైనా మనం పెట్టుకోవడానికి కానీ. అండ్ ఒక బ్లాంకెట్ 2 blankets కూడా తీసుకువెళ్తున్నాను. అక్కడ బెడ్ మీద వేసుకోవడానికి నేను కప్పుకోవడానికి కూడా సరిపోయేలాగా. అండ్ టవల్స్ కూడా ఒక 2 పెట్టుకున్నాను నేను. అండ్ ఇవే నేను తీసుకువెళ్తున్నాను. మర్చిపోయాను అసలే మెయిన్ వచ్చి బేబీ నెస్ట్ ఒకటి పట్టుకెళ్తున్నాను. బేబీకి మస్కిటోస్ ఏవి హాస్పిటల్లో కరవకుండా ఉండడానికి అని చెప్పి ఇది ఒకటి పట్టుకెళ్తున్నాను. అండ్
బేబీ క్యారియర్ ఒకటి పట్టుకెళ్తున్నా, ఇంటికి వచ్చినప్పుడు మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా. అంతే. ఇది నా హాస్పిటల్ బ్యాగ్. అండ్ మెయిన్గా మనం పట్టుకెళ్ళాల్సింది నేను మర్చిపోయాను మీకు చెప్పడము, ఫైల్, డాక్టర్ ఫైల్స్ ఇవన్నీ మనం పట్టుకోవాలి. ఇది కేర్ఫుల్గా మనం లోపల పెట్టుకోవాలి ఇది. అండ్ ఫోన్ అండ్ ఛార్జర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే చప్పల్స్ కూడా మనం హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి. అండ్ మన ఇయర్స్లోకి గాలి వెళ్ళకుండా ఉండడానికి టై చేసుకోవడానికి కూడా పట్టుకెళ్ళాలి. అది నా దగ్గర లేదు, సో మీకు చూపించడం లేదు. అవి కూడా తీసుకువెళ్ళాలి. అండ్ ఈ రోజు నుండి నేను ఇంకా బేబీ వ్లాగ్స్, బేబీ ఇవన్నీ పెడుతూ ఉంటాను. సో మీరు కూడా ఏమైనా నాకు అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.